డియర్ స్టూడెంట్స్, మీరు త్వరలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. మీ అందరి కోసం పర్సనల్ లెటర్ను ఇచ్చిన ప్రశ్నకు అనుగుణంగా ప్రశ్నలో ఇచ్చిన మ్యాటర్నే ఉపయోగించి ఎంత ఈజీగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెటర్ను వ్రాయవచ్చో ఈ వీడియోలో తెలియచేస్తున్నాను. మీరు ఇలా లెటర్ను వ్రాస్తే ఖచ్చితంగా మీకు 10కి 8 మార్కులకు తక్కువ కాకుండా వస్తాయి. ఈ వీడియోను జాగ్రత్తగా చూసి ఆ విధంగా లెటర్ రైటింగ్ను ప్రాక్టీస్ చేసి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకునేలా సహాయపడండి. మీకోసం ప్రతి ప్రశ్నకు ఇలాంటి వీడియోస్ను సులభ రీతిలో వివరించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇక లెటర్లోకి వెళ్దాం. ఒక క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకున్న ప్రశ్న ఇది. దీన్ని చదువుదాం. లాస్ట్ వీకెండ్ you had the opportunity to visit a popular hill station with your family. The trip was a refreshing break from your routine, and the natural beauty of the place left you in awe. You spent time trekking, enjoying local delicacies, and relaxing in the serene environment. The cool breeze, picturesque landscapes, and peaceful atmosphere made it a trip to remember. Write an informal letter to your friend Rani, sharing your experiences from the trip, describing the scenic beauty of the hill station, and expressing how much you wish she could have been there to enjoy it with you. ఇచ్చిన మ్యాటర్లో చిన్న చిన్న మార్పులు చేసి లెటర్ని ఏ విధంగా రాయాలో ఇప్పుడు చూద్దాం. లెటర్ను నీవే రాస్తున్నావు కాబట్టి యు ఉన్న చోట ఐ అని, యువర్ ఉన్న చోట మై అని రాయాలి. లెటర్ను ఎలా మొదలు పెట్టాలో ఎలా ముగించాలో ఒక నమూనా లెటర్ ద్వారా వివరిస్తాను. ప్రశ్నలో ఇచ్చిన మ్యాటర్ను 2వ పారాగ్రాఫ్గా డెవలప్ చేస్తే లెటర్ కంప్లీట్ అవుతుంది. ఇది లెటర్ ఫార్మాట్. మొదటి పేరా ఈ విధంగా వ్రాయాలి. ఐఎమ్ ఫైన్ హియర్ అండ్ హోప్ టు హియర్ ద సేమ్ ఫ్రమ్ యూ. ఐఎమ్ స్టడీయింగ్ వెల్ అండ్ గెటింగ్ ఎక్సలెంట్ గ్రేడ్స్. వాట్ అబౌట్ యూ ఫ్రెండ్? ఇన్ దిస్ లెటర్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ అని, ట్రిప్ గురించి అయితే ట్రిప్ అని, ఎగ్జిబిషన్ గురించి అయితే ఎగ్జిబిషన్ అని, స్పోర్ట్స్ గురించి అయితే స్పోర్ట్స్ అని వ్రాయాలి. ఆ విధంగా మొదటి పేరాను పూర్తి చేస్తాం. తర్వాత 2వ పారాగ్రాఫ్గా మనము డెవలప్ చేసుకున్న మ్యాటర్ను 2వ పారాగ్రాఫ్గా వ్రాస్తాము. ఫైనల్గా ముగింపు పారాగ్రాఫ్గా ఈ విధంగా వ్రాస్తాము. ప్లీజ్ కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ best wishes to your brother and sister. Hope to hear from you soon. Yours lovingly. కింద సిగ్నేచర్ బదులుగా క్రాస్ మార్క్స్ పెడతాము. ఆ విధంగా లెటర్ను ముగిస్తాం. లెటర్ను ఎప్పుడు ఫ్రెష్ పేజీలోనే మొదలుపెట్టండి. వీలైతే అదే పేజీలోనే ముగించేలా జాగ్రత్త పడండి. మనం ప్రిపేర్ చేసుకున్న లెటర్ ఈ విధంగా వస్తుంది. మై డియర్ రాణి, ఐఎమ్ ఫైన్ హియర్ అండ్ హోప్ టు హియర్ ద సేమ్ ఫ్రమ్ యూ. ఐఎమ్ స్టడీయింగ్ వెల్ అండ్ గెటింగ్ ఎక్సలెంట్ గ్రేడ్స్. వాట్ అబౌట్ యూ మై ఫ్రెండ్? ఇన్ దిస్ లెటర్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ది ఎక్సలెంట్ అండ్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ఏ రీసెంట్ ట్రిప్. ఇది మొదటి పేరా. లాస్ట్ వీకెండ్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ to visit a popular hill station with my family. The trip was a refreshing break from my routine, and the natural beauty of the place left me in awe. I spent time trekking, enjoying local delicacies, and relaxing in the serene environment. The cool breeze, picturesque landscapes, and peaceful atmosphere made it a trip to remember. The scenic beauty of the hill station is mesmerizing. I strongly wished you could have been there to enjoy it with me. If God wills, we can go there next time. ఇది ప్రశ్నలో ఇచ్చిన మ్యాటర్ నుంచి మనం తయారు చేసుకున్న 2వ పేరా. ఇక ముచ్చటగా 3వ పేరా
ముగింపుగా ఇలా వ్రాయాలి. ప్లీజ్ కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ విషెస్ టు యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. హోప్ టు హియర్ ఫ్రమ్ యూ సూన్. యువర్స్ లవింగ్లీ. తర్వాత టు అడ్రస్ ఖచ్చితంగా ఒక బాక్స్ వేసి వ్రాయాలి. అడ్రస్లో ప్రతి లైన్కు చివర కామా పెట్టి చివరగా డాట్ వ్రాయాలి. అలాగే లెటర్ను మొదలు పెట్టేటప్పుడు ప్లేస్, కామా, డేట్ వ్రాసిన తర్వాత డాట్ ఉంచాలి. లెటర్ను ఫాదర్కు రాస్తున్న పక్షంలో మొదటి పేరాలో వాట్ అబౌట్ యూ మై ఫ్రెండ్ అన్న వాక్యాన్ని తొలగించాలి. మనం పూర్తి చేసుకున్న లెటర్ మొత్తంగా ఇలా కనిపిస్తుంది. వీడియోను రొటేట్ చేస్తే లెటర్ బాగా కనిపిస్తుంది. పూర్తిగా తయారు చేసుకున్న లెటర్ లింక్స్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి డౌన్లోడ్ చేసుకోగలరు. Please subscribe to my channel.